Hi guys, welcome to Chiranjeevi Academy Anantapuram once again. So banking aspirants as of now it was date వచ్చేసి 1st of September. సో మనం సెప్టెంబర్ 1st లో ఉన్నాం. ఆల్మోస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇట్స్ ఓవర్ అండ్ ఐబిపిఎస్ పిఓ ప్రిలిమ్స్ ఒకటి మాత్రమే మనకు వెయిటింగ్లో ఉంది. ఓకే, బిఫోర్ దట్ మనకు ఆల్రెడీ కొన్ని మెయిన్స్ జరగాల్సినవి కూడా జరిగిపోతాయి. ఓకే గైస్, ఇప్పుడు ఒకసారి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రతి ఆస్పిరెంట్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండరు చాలామంది. సో ఈ ప్రాబ్లం ఏంట్రా అంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనేటువంటి మైండ్ సెట్తోనే చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు. దట్ ఈస్ వెరీ 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 డేంజర్ గైస్. సో ఆ టైం తర్వాత అంటే మనకు రిజల్ట్స్ డేట్కి మెయిన్స్ ఎగ్జామ్ డేట్కి హార్డ్లీ 15 days స్పాన్ ఉంటుంది. ఈ 15 daysలో మనం కరెంట్ అఫైర్స్ లాంటివి కానీ కంప్యూటర్స్ కానీ సో మెయిన్స్ రిలేటెడ్ యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ ఇలాంటివన్నీ ప్రిపరేషన్ అంత తక్కువ టైంలో ఇట్స్ నాట్ పాసిబుల్ అట. సో అందులో మనం 6 months కవర్ చేయాలి కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఫస్ట్ మీ యొక్క ప్రిడిక్షన్స్ని పక్కన పెట్టేసి, ఎందుకు అంటే మనకు సెప్టెంబర్ 12th or 13th ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి. సో అంతకంటే ముందే వస్తే ఇంకా హ్యాపీ, ఆస్పిరెంట్స్ అందరు ఇంకొంచెం చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. ఓకే, సో ఈ వీడియోలో నేను ప్రీవియస్ ఇయర్ 2023-24 ఐబిపిఎస్ క్యాలెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ 2024 and 25 ఐబిపిఎస్ క్యాలెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఈ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ యొక్క అనాలిసిస్ చేద్దాం. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. అండ్ స్టూడెంట్స్ ఏది బిలీవ్ చేయాలి లేదా ఏది బిలీవ్ చేయకూడదు, అండ్ వాళ్ళ యొక్క ప్రిడిక్షన్స్ మ్యాచ్ అవుతాయా లేదా, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే, సో దీనికోసం నేను చాలానే కష్టపడ్డానండి. డేటా కలెక్షన్ కోసం కష్టం అంటే పెద్ద విషయమే కదండి. ఓకే, 2023 and 24 పాయింట్ ఆఫ్ వ్యూలో ఐబిపిఎస్ క్లరికల్ నేను 3 స్టేట్స్ని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ కర్ణాటక, థర్డ్ వన్ ఇస్ తెలంగాణ. డన్. సో ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లరికల్ ఏపీలో లాస్ట్ టైం టోటల్ వేకెన్సీస్ 678 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 678 వేకెన్సీస్ గాను ప్రిలిమినరీ పేపర్ కట్ ఆఫ్ ఎంత ఆర్ఆర్బి క్లరికల్ కంటే ఇట్స్ 54. ఇట్స్ జస్ట్ 54. సో అప్పుడు వేకెన్సీస్ మాత్రం 678 ఉన్నాయి, విషయం గమనించాలి. నెక్స్ట్ కర్ణాటక యొక్క వేకెన్సీస్, సో లాస్ట్ ఇయర్ 450 వేకెన్సీస్ ఉన్నాయి. సో కట్ ఆఫ్ వచ్చేసి 68.50 ఉంది. జనరల్గా కర్ణాటక కంటే ఏపీ కట్ ఆఫ్ చాలా ఎక్కువ, వేకెన్సీస్ కూడా ఒక 200 నియర్ బై ఎక్స్ట్రానే ఉన్నాయి. కట్ ఆఫ్ మాత్రం చాలా వేరియేషన్ ఉంది కట్ ఆఫ్లో. అండ్ కమింగ్ టు తెలంగాణలో లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ ఓన్లీ 112 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ దాంట్లో కట్ ఆఫ్ వచ్చేసి 61 లాస్ట్ ఇయర్. మీరు ఈ వీడియోని కావాలని అర్థం కాకపోతే పాజ్ చేసుకుని మరీ అబ్జర్వ్ చేయండి ఈ డేటాని, దానివల్ల మీకు ఒక క్లారిటీ దొరుకుతుంది. అండ్ సేమ్ ఈ ఆర్ఆర్బి క్లరికల్ టు లాస్ట్ ఇయర్ని కంపేర్ చేసినట్లయితే ప్రజెంట్ ఇయర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. అండ్ 2024-25 ఐబిపిఎస్ క్యాలెండర్ ప్రకారం ఆర్ఆర్బి క్లరికల్ నోటిఫికేషన్లో ఏపీకి టోటల్గా 150 ప్లస్ ఒక ఎన్ఆర్ కూడా ఉంది. సో దే ఆర్ నాట్ ఎట్ రిపోర్టెడ్ ఎట్. అండ్ 150 ప్లస్ 1 ఎన్ఆర్. లాస్ట్ టైం ఏమో 678 వేకెన్సీస్ ఉన్నాయి, ఈసారి కేవలం 150 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే అరౌండ్గా 1/4 పడిపోయింది, చాలా తగ్గింది వేకెన్సీస్. ఓకే, నెక్స్ట్ వన్ కర్ణాటక వచ్చేసి లాస్ట్ టైం 450 కర్ణాటకలో ఇస్తే ఈసారి కేవలం 200 వేకెన్సీస్ ఇచ్చి ఉన్నాడు. అండ్ కమింగ్ టు తెలంగాణ, లాస్ట్ టైం తెలంగాణలో 112 వేకెన్సీస్ ఉన్నాయి, కట్ ఆఫ్ వచ్చేసి 61 ఉంది. మరి ఈసారి తెలంగాణలో 420 వేకెన్సీస్ ఉన్నాయి, అప్రాక్సిమేట్గా 4 times ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ద గుడ్ నెంబర్ ఈస్ తెలంగాణ. ఎవరైనా తెలంగాణకు అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఐబిపిఎస్ క్లరికల్ కట్ ఆఫ్ ఆర్ఆర్బి ఉంది కదండి, ఏది ఏపీ కట్ ఆఫ్ 54 ఏదైతే ఉందో అది తెలంగాణకి అప్లై కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో తెలంగాణలో ఖచ్చితంగా ఈ రేషియోలో అంటే 61 లాస్ట్ టైం కట్ ఆఫ్ ఉంది, అది ఖచ్చితంగా 50కి పడిపోవడానికి కూడా స్కోప్ ఉంది. 50 ప్లస్ 50 నియర్ బై పడిపోవడానికి స్కోప్ ఉంది.
సో చాలామంది సైట్స్ డిఫరెంట్గా చెప్తా ఉంటాయి. సో రిజల్ట్ ఎలా ఉన్నా సరే ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయండి. తర్వాత స్టార్ట్ చేయడానికి టైం ఉండదు. మీకు స్టార్ట్ చేయాలనే ఇంటెన్షన్ ఉన్నా ఆ టైంలో మీ చేతిలో ప్రాపర్ టైం ఉండదు. ఇంకా మీరు ఎంత భారీగా ప్రయత్నం చేసినా సరే ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీచ్. దట్ మీన్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రీచ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ, ఇట్స్ ఆల్రెడీ డన్. చాలామంది ఈ ఆగస్ట్ లాస్ట్కే రిజల్ట్స్ వస్తాయని ఈగర్గా వెయిట్ చేసినారు. బట్ రిజల్ట్స్ డేట్కి మెయిన్స్కి 2 weeks మాత్రమే స్పాన్ ఉంటుంది. అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఓకే, సో ఆర్ఆర్బీ పిఓ లాస్ట్ ఇయర్ అండ్ ప్రజెంట్ ఇయర్ సిచ్యువేషన్ చూసుకుందాం. అండ్ ఏపీలో లాస్ట్ ఇయర్ 261 వేకెన్సీస్ ఉన్నాయి. కట్ ఆఫ్ వచ్చేసి కేవలం 39 కట్ ఆఫ్. జనరల్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ 2024-25 ప్రజెంట్ ఎలా ఉంది ఏపీ సిచ్యువేషన్ అంటే 300 వేకెన్సీస్ ఉన్నాయి, ప్లస్ ఇంకా ఒక ఎన్ఆర్ ఉంది, అది ఇంకా రిపోర్ట్ చేయలేదు. కాబట్టి అంటే లాస్ట్ టైం వేకెన్సీస్తో కంపేర్ చేసుకుంటే వేకెన్సీస్ కొంచెం పెరిగినాయి పిఓ విషయం. సో కట్ ఆఫ్ అక్కడేమో లాస్ట్ టైం 39 ఉంది, మరి ఈసారి ప్రిడిక్షన్ ఎలా ఉంటుందో చూడలేదు. నెక్స్ట్ కర్ణాటకలో లాస్ట్ టైం 350 వేకెన్సీస్ ఉన్నాయి. ఈసారి ఒక 36 వేకెన్సీస్ ఇంక్రీజ్ అయి ఉన్నాయి. కర్ణాటకలో మొత్తం 386 వేకెన్సీస్ ఉన్నాయి ప్రజెంట్ ఇయర్. అండ్ లాస్ట్ ఇయర్ కర్ణాటక కట్ ఆఫ్ కేవలం 35 మాత్రమే ఉంది. అండ్ నెక్స్ట్ తెలంగాణలో కేవలం లాస్ట్ ఇయర్ 75 వేకెన్సీసే ఉన్నాయి. సో మనకు చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ కర్ణాటక ఈ సౌత్ పార్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 3 states వైపు డెఫినెట్గా చూస్తారు. ఒకటి ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక. దాంట్లో తెలంగాణలో లాస్ట్ టైం 75 వేకెన్సీసే ఇచ్చి ఉన్నాడు, కట్ ఆఫ్ మాత్రం 39. అండ్ ఈసారి తెలంగాణలో పిఓ వేకెన్సీస్ ఆర్ఆర్బి గ్రామీణ బ్యాంక్స్ యొక్క పిఓ యొక్క వేకెన్సీస్ 225 ఉన్నాయి. ట్రెమెండస్ ఇంక్రిమెంట్ అండి, ఆల్మోస్ట్ 125 వేకెన్సీస్ పెంచేసినాడు. సో కట్ ఆఫ్ కూడా చాలా భారీగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్కి. సో మీరు కట్ ఆఫ్ని ఎస్టిమేట్ ప్రిడిక్షన్ చేసి అలా అంతా చేయాల్సిన అవసరం లేదు. కొన్ని స్టేట్స్లో కట్ ఆఫ్ తగ్గుతుంది, కొన్ని స్టేట్స్లో కట్ ఆఫ్ పెరుగుతుంది. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫ్యాక్టర్ కావచ్చు, లేదా కాంపిటేటర్స్ రిపీటర్స్ అంటే లాస్ట్ టైం 2023-24లో ఫైట్ చేసి ఎవరైతే మిస్ అయినారో జస్ట్ 1 or 2 మార్క్స్లో మిస్ అయినారో మళ్ళీ 2024-25లో కూడా మళ్ళీ రీఅటెంప్ట్ ఇస్తూ ఉంటారు. సో రిపీటర్సే కాంపిటేటర్స్ అవుతారు మీకు ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినటువంటి డిగ్రీ కంప్లీట్ పీజీ కంప్లీట్ అయినటువంటి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకు కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు కూడా ప్రిలిమ్స్ క్లియర్ కావచ్చు, బట్ వాళ్ళకు ఈ సినారియోస్ అంతా అర్థం కావడానికి ఇట్ మే టేక్స్ అట్లీస్ట్ ఒక ఎగ్జామ్ అనే టైం తీసుకుంటుంది. ఇట్స్ ఏ న్యాచురల్ థింగ్. అండ్ రిపీటెడ్స్లో మధ్యలో మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి వేకెన్సీస్ పెరిగినాయి. ఎక్కడ వేకెన్సీస్ పెరిగితే ఆటోమేటిక్గా అప్లికేషన్స్ అని అదే స్టేట్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోయి ఉంటుంది. సో అప్లికేషన్ నెంబర్ని బేస్ చేసుకుని కూడా కట్ ఆఫ్ ఏమవుతుంది అంటే కొంచెం అప్స్ అండ్ డౌన్ అవుతుంది. మన టార్గెట్ ఏంటి ఆర్ఆర్బీలో అంటే 1:20 రేషియో. అంటే ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎంతమంది ఎగ్జామ్ రాసినా సరే, అంటే ఎన్ని lakhs ఆఫ్ ఆస్పిరెంట్స్ అప్లికేషన్ వేసినా మనకి తీసుకునే రేషియో మాత్రం ప్రిలిమ్స్ నుంచి మెయిన్కి 1:20 రేషియో తీసుకుంటారు. అంటే ఒక జాబ్కి కేవలం 20 మెంబర్స్ని మాత్రమే పిక్ చేస్తారు. సో ఈ రేషియో ద్వారా మరి ఎంతమంది క్వాలిఫై అవుతారో ఆ కట్ ఆఫ్ అనేది పర్టికులర్గా డిసైడ్ చేయడం జరుగుతుంది. మరి ఆర్ఆర్బీలో ఈసారి వచ్చినటువంటి లిటిల్ చేంజెస్ ఏంటి అంటే ఈ సెక్షనల్ టైమింగ్ ఏదైతే ఉందో 25-20 minutes, ఈ టైమింగ్ ఏమైనా ఇంపాక్ట్ పడవచ్చా అంటే అఫ్కోర్స్ అంటే కొంతమందికి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గిండవచ్చు. బికాజ్ రీజనింగ్కి 25 minutes ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అక్కడ అంటే ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో అందరికీ ఈక్వలే కదా. సో అందరి మీద ఒకే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మీకు ఒకవేళ సెక్షనల్ టైం ఇచ్చినా సెక్షనల్ టైం ఇవ్వకపోయినా సో మీకు అంత ప్యాటర్న్ అందరినీ ఈక్వల్గానే ఐబీపీఎస్ కన్సిడర్ చేస్తుంది. కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదని నేను అనుకుంటున్నాను. సో ఉన్న విషయంలో మాత్రం ఖచ్చితంగా అప్లికెంట్స్ని బేస్ చేసుకుని కట్ ఆఫ్ కొంచెం అప్స్ అండ్ డౌన్ ఉంటుంది. కొన్నిసార్లు లాస్ట్ టైం చూడండి ఎస్బీఐ క్లరికల్ విషయానికి వస్తాం. ఎస్బీఐ క్లరికల్ విషయంలో లాస్ట్ టైం కట్ ఆఫ్ చాలామంది అందరూ ప్రిడిక్ట్ చేసినారు తెలంగాణలో 60+ ఉంటుంది, ఏపీలో ఎలా ఉంటుంది, కర్ణాటకలో అలా ఉంటుందని. కాకపోతే రిజల్ట్ వచ్చినాక కానీ తెలియలేదు 43కి 42కి 50 రేంజ్లోనే చాలా స్టేట్స్లో కట్ ఆఫ్ అంతా పడిపోయింది. సో ఎవరైతే ప్రిలిమ్స్ కూడా క్లియర్ కామని ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారో అలాంటి స్టూడెంట్స్ కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయ్యారు. దాని తర్వాత మెయిన్స్కి టైం లేని టైంలో మెయిన్స్కి టైం ఉంటుంది కదా, వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు.
సార్ నేను జస్ట్ 45 అటెంప్ట్ చేస్తాను, నాకు వస్తుందో లేదో నాకు రాదు. సో ఎస్బీఐ క్లరికల్, సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అందులో ఎస్బీఐ క్లరికల్ తీసుకునే రేషియో 1:10 కదా. సో ఆర్ఆర్బీతో కంపేర్ చేస్తే హాఫ్ ఆఫ్ ద రేషియో తగ్గిపోతుంది. అయినా సరే అలాంటి సిచ్యువేషన్లో కూడా కట్ ఆఫ్ చాలా తగ్గింది. సో మీరు కట్ ఆఫ్ని ప్రిడిక్ట్ చేస్తూ, ఈ కట్ ఆఫ్ కోసం మీరు వెయిట్ చేస్తూ, నానాక సైట్స్ అన్ని చూసుకుంటూ, సో కట్ ఆఫ్ ఎలా 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 ఆ సైట్ ఏం చెప్తున్నాడు, ఈ సైట్ ఏం చెప్తున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేది. మీ ప్రిపరేషన్ వేస్ట్ అయితే కాదు, రైట్? అండ్ నెక్స్ట్ వన్, ఐబీపీఎస్ క్లరికల్. ఇప్పుడు జరిగింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఐబీపీఎస్ క్లరికల్లో లాస్ట్ టైం ఏపీకి టోటల్ 77, అంటే నోటిఫికేషన్ టైంకి 77 + 6 ఎన్ఆర్స్ ఉన్నాయి. ఏంటో 77 అంటే అఫ్కోర్స్ అది ఇంకా అలానే ఉంది నోటిఫికేషన్లో. తర్వాత ఎన్ఆర్స్ యాడ్ చేసి ఉంటాడు, 6 ఎన్ఆర్స్ ఉన్నాయి. అంటే మనకున్న 11 నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఓన్లీ 5 బ్యాంక్స్ మాత్రమే లాస్ట్ టైం పార్టిసిపేట్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 6 బ్యాంక్స్ అంటే నోటిఫికేషన్ వచ్చే డేట్కి, యాజ్ అని ఉంది కదా మనకు డేట్, రిలీజ్ అయ్యే డేట్కి, ఆ డేట్కి 5 బ్యాంక్స్ మాత్రమే తమకు కావాల్సినటువంటి నంబర్ని ఐబీపీఎస్ ఇవ్వడం జరిగింది. అండ్ మిగిలిన 6 బ్యాంక్స్ ఎన్ఆర్లోనే ఉన్నాయి ఇంకా. ఓకే, లాస్ట్ టైం కట్ ఆఫ్ వచ్చేసి చాలా ఏపీలో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తగ్గినాయి కాబట్టి కట్ ఆఫ్ ఆటోమేటిక్గా పెరిగింది. 81.25 మనకున్న ఈ తెలుగు రాష్ట్రాలలో, ఈవెన్ కర్ణాటక కూడా 81.25 అనేది ఏపీ యొక్క హైయెస్ట్ కట్ ఆఫ్. అండ్ కర్ణాటకలో 253 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ 6 ఎన్ఆర్స్ అనేది అన్నిటికీ అప్లికబుల్ అండి. 253. కర్ణాటక కట్ ఆఫ్ వచ్చేసి లాస్ట్ టైం 75.75%, 75. అండ్ తెలంగాణ వచ్చేసి కేవలం 27. తెలంగాణలో చాలా తగ్గినాయండి. లాస్ట్ టైం మనం చూస్తే ఆర్ఆర్బీ క్లరికల్ కావచ్చు, ఆర్ఆర్బీ పిఓ కావచ్చు, ఈవెన్ ఐబీపీఎస్ కావచ్చు, వేకెన్సీస్ మాత్రం చాలా తగ్గినాయి. కట్ ఆఫ్ వచ్చేసి 78.50. ఇక్కడ చూడండి మీరు, తెలంగాణలో 27 ఉంటే కట్ ఆఫ్ వచ్చేసి ఏపీ కట్ ఆఫ్ కంటే తక్కువనే ఉంది. ఇది ఒక విషయం గమనించాలి. అంటే చాలామంది ఏం చేస్తారండి ఇక్కడ, సో 27 కదా వేకెన్సీస్, ఎందుకు ఇక్కడ అప్లై చేయాలి అని అందరూ కర్ణాటకకి అప్లై చేసి ఉంటారు. అయినా కర్ణాటక కట్ ఆఫ్ కూడా 75 ఉంది. సో మిగిలిన వాళ్ళంతా ఏపీకి అప్లై చేసి ఉండవచ్చు, అంటే ఏపీలో కాంపిటీషన్ ఏపీలో ఉండొచ్చు కాబట్టి 81.25 హైయెస్ట్ కట్ ఆఫ్. నెక్స్ట్ ప్రజెంట్, ఇప్పుడు రీసెంట్గా ఈ రోజు వరకు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు, సో నేను వీడియో చేసే టైంకి ఇంకా రాస్తూ ఉంటాను అనుకోండి. అఫ్కోర్స్ ఇప్పుడు వరకు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు, ఏంటి ఎగ్జామ్ జరుగుతూ ఉంది ఇప్పుడు, ఐబీపీఎస్ క్లరికల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. అండ్ ఏపీలో టోటల్ 105 వేకెన్సీస్ ఉన్నాయి, ప్లస్ 5 ఎన్ఆర్స్ ఉన్నాయి. ఈసారి నోటిఫికేషన్లో 5 ఎన్ఆర్స్ ఉన్నాయి అని. అండ్ కర్ణాటక 257 హైయెస్ట్, అండ్ తెలంగాణ 104. సో ఆల్మోస్ట్ 2024-25లో ఈ క్యాలెండర్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వేకెన్సీస్ అప్రాక్సిమేట్గా చాలానే పెరిగినాయండి. కొన్ని స్టేట్స్లో డబుల్ అయినాయి, కొన్ని స్టేట్లో త్రిబుల్ కూడా అయింది. మరి ఈసారి కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, ఈ కట్ ఆఫ్ గురించి నేను వీడియో చేసి, ఈ వీడియోలో కట్ ఆఫ్ గురించి నేను చెప్పి మిమ్మల్ని డిస్కరేజ్ చేయదలుచుకోలేదు. సో ఈ వీడియో కేవలం బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే చేస్తున్నాను. సో ఈ కట్ ఆఫ్స్ అంతా బేస్ చేసుకొని మనము ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా లేదా, ఏంటి పరిస్థితి, ఇవన్నీ వద్దండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. మేజర్గా లాస్ట్ టైం ఆర్ఆర్బీలో కరెంట్ అఫైర్స్ యొక్క సెక్షనల్ కట్ ఆఫ్ చూస్తే సింగిల్ డిజిట్, 1 మార్క్ వచ్చినా సరే సెక్షనల్ కట్ ఆఫ్ రీచ్ అయినాం. సో ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ ఏంటి అని స్టూడెంట్స్ ఎవరైనా ఆలోచిస్తే, రీజనింగ్, అర్థమెటిక్ అండ్ అర్థమెటిక్ గురించి మాట్లాడదాం. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నా చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ అయితే కనపడదు. బట్ ఆ టైంలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో కొంచెం స్ట్రైక్ అయితే హ్యాపీగా ముందుకు వెళ్తాం, లేదు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటే కొంచెం డిలే అవుతుంది, అంతకు మించి వేరే ఏం లేదు. ఓకే, కమింగ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి స్టూడెంట్స్ ఎస్పెషల్గా కొన్ని పర్టికులర్ జోన్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో టైం చాలానే మిగిలి ఉంటుంది ఇంగ్లీష్ సెషన్కి వచ్చేసరికి. ప్రిలిమ్స్లో చూస్తుంటారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. సో మెయిన్స్లో వచ్చేసరికి కొంచెం ఆ టైం మిగలకపోయినా సో అంత ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేయరు. ప్రతి విషయాన్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఆ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ సెషన్ టైం అంతా బాగా కూర్చుంటారు. ఓకే, ఇంగ్లీష్కి వచ్చేసరికి కూడా కట్ ఆఫ్ చాలా తగ్గుతుంది. నెక్స్ట్ కంప్యూటర్స్ మనకి ఇచ్చే 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, హాఫ్ మార్క్ అండి. ఇక్కడ కంప్యూటర్స్లో చాలా మంది ద బెస్ట్ స్కోర్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. అండ్ కమింగ్ టు ద కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ సోషియో ఎకానమీ.
సో మనం రాసేది ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కాబట్టి కరెంట్ అఫైర్స్ లాస్ట్ టైం కొంచెం అయితే టఫ్ అయ్యచ్చు ఉన్నాడు. అబ్సల్యూట్లీ లాస్ట్ టైం పిఓ ప్రిలిమ్స్ పిఓ మెయిన్స్లో ఆర్ఆర్బి పిఓ మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ మంచి స్టాండర్డ్గా ఉంది, స్టేట్మెంట్స్ కూడా చాలా లెంతీగా ఉన్నాయి, దానివల్ల టైం టేకింగ్ అనిపించింది. సో చాలామంది స్టూడెంట్స్ నాకు కాల్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే, సార్ లాస్ట్ టైం లాగా స్టేట్మెంట్స్ అన్ని ఆప్షన్స్లో కూడా ఇలా కనపడుతూ ఉండి పారాగ్రాఫ్ రిలేటెడ్గా ఇస్తూ ఉంటే మరి మనకున్న 15 minutesలో 40 క్వశ్చన్స్ని అసలు చదివే టైం అయినా ఉందా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. అఫ్కోర్స్ మీరు కొంచెం స్పీడ్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి అండ్ మీరు ఆ కంటెంట్ మీద అక్కడ ఉన్నటువంటి ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాని మీద మీకు క్లారిటీ ఉంటే ఓకే గో, అదర్వైజ్ స్కిప్ అండ్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఇలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేసుకుంటే ఈ 15 minutesలో కరెంట్ అఫైర్స్ లెంతీగా ఇచ్చినా చేసుకోవచ్చు. మీకు టైం బాగా సేవ్ అయ్యేది కంప్యూటర్స్ దగ్గర మాత్రమే. ఇంకా మిగిలిన ఎక్కడ కూడా ఆ టైం ఆ సెక్షనల్ టైం దానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో గాయస్, మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎవరైతే లైక్ ఆర్ఆర్బి క్లరికల్లో సార్ నేను 65 పెట్టాను, నేను 17 పెట్టాను, సో నేను క్వాలిఫై కాలేనేమో, ఇలాంటి ప్రిడిక్షన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు రిగ్రెట్ అయిన ప్రయోజనం లేదు. సిమిలర్గా ఐబీపీఎస్ క్లరికల్ వాళ్ళైనా ఈవెన్ ఆర్ఆర్బి పిఓ వాళ్ళైనా. సో మీరు స్టార్ట్ చేసే ఒక ప్రిపరేషన్ ద్వారా మీరు ఈ కంటిన్యూ జర్నీ అంటే జనవరి వరకు జరిగేటువంటి అన్ని మెయిన్స్ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ అన్నిటికీ ఒకటే ప్రిపరేషన్. సో కాబట్టి మీరు ఇప్పుడు మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదా కథ. ఓకేదే, థ్యాంక్ యూ గాయస్. ఈ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి అండ్ చిరంజీవి అకాడమీ యొక్క ఆస్పిరెంట్స్ని ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి మేము మెయిన్స్ స్టార్ట్ చేసేసాము. సో ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి నైట్ 10 o'clock వరకు మెయిన్స్ ఆస్పిరెంట్స్ని ఒక రేంజ్లో రెడీ చేస్తూ ఉన్నాం. బికాజ్ ఇట్ ఈస్ అవర్ ప్రెస్టేజ్ ఇష్యూ. మీకు జాబ్ వస్తేనే మాకు హ్యాపీ. మాకు హ్యాపీ అంతా కేవలం మీరు రిజల్ట్ వచ్చిన రోజు హ్యాపీగా నవ్వుతారు చూడండి. దట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు బాధపడతారు కదా, అది చాలా మీకే కాదు పనిష్మెంట్. మీరు ఎంత అయితే బాధపడతారో అంతకి డబల్ 10